మహిళ మృతి చెంది కనిపించింది. ప్రియుడు ప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొంతకాలంగా రమ్య ప్రవీణ్ ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. రమ్య మెడపై కత్తిపోటు గాయాలు గుర్తించడం జరిగింది. ఇది బల్వాన్ మరణమా లేకపోతే ఎవరైనా చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. రమ్యను ప్రవీణే చంపేసి ఉంటాడంటూ కూడా అనుమానం వ్యక్తమవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సంగారెడ్డిలో సంచలనంగా మారింది రమ్య మరణం. సంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందా? దీనికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. అక్కడ రామచంద్రాపురంలో అనుమానాస్పద రీతిలో రమ్య మృతి స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడు ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొంతకాలంగా రమ్య ప్రవీణ్ వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ రమ్యకు సంబంధించి ఆ మృతదేహం మీద మెడపై కత్తిపోటు గాయాలను గుర్తించడం జరిగింది. ఇదే ప్రస్తుతం అందరికీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఎవరైనా చంపేసి ఇది ఇన్ఫ్యాక్ట్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇటు ప్రవీణే రమ్యను చంపేసి తను కూడా బల్వన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇద్దరు కూడా బల్వన్ మరణానికి సంబంధించి నిర్ణయం తీసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని చనిపోతాం అనుకునే క్రమంలో అటువంటి ఆలోచన చేయడం జరిగిందా? అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇటు ప్రవీణే రమ్యను చంపేశాడా? ఖచ్చితంగా సజ్జన్, ఇప్పటికే సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడలో ఉన్నటువంటి బాలాజీ నగర్ లో ఈ యొక్క దారుణం గడ్డ చోటు చేస్తుందని చెప్పొచ్చు. అంటే ప్రియురాలు రమ్య, ఇటు ఆకుల ప్రవీణ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఎందుకంటే వీరు గత కొద్ది రోజులుగా కూడా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో మనస్పర్ధల ఏంటని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా తెలుస్తలేదు. కానీ పోలీసులు నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. అయితే రమ్య చూస్తున్నట్టయితే డిగ్రీ యొక్క చదువుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొద్ది కాలంగా ప్రవీణ్ తో ప్రేమయానం కూడా కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్నారు. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి చూస్తున్నట్లయితే రమ్యకు సంబంధించిన తల్లిదండ్రులు ఈ యొక్క ప్రేమ వ్యవహారం వద్దు అని చెప్పి మందలించినట్టు తెలుస్తుంది. వారిద్దరు కూడా రమ్య సంబంధించిన ప్రవీణ్ కూడా ఇద్దరు అంటే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇద్దరి మధ్యలో ఏమైంది ఏంటని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అంటే రమ్యకు ఇటు ప్రవీణ్ కు ఇద్దరి మధ్యలో అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇలా వారు ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ఒక డిసైడ్ అనేది తెలుస్తుంది. కానీ మనం ప్రధానంగా చూసుకుంటే కత్తిపోటు చూస్తున్నట్టు అంటే చనిపోయే వారు ఉంటే ఏదైనా పైదం తీసుకొని వ్యక్తిగతంగా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే కత్తిపోట్లు ఇటు రమ్యపై ఉన్నాయి, ఇటు ప్రవీణ్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయంపై. అంటే ఇప్పటికీ రమ్యకు ఎటువంటి సంఘటన జరిగింది, అదేవిధంగా ప్రవీణ్ మరి రమ్యను చంపి ప్రవీణ్ చావాలని చూశాడని చెప్పి పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు నిజ నిర్ధారణ చేసిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క సందర్భాన్ని చూస్తుంటే ప్రేమ వద్దు అన్న ఉద్దేశం కొద్దే ఒక రమ్యను ప్రవీణ్ చంపేసినట్టు మనకు తెలుస్తున్నది. అంటే తెలిసే అవకాశం ఉంది. పోలీసులు అంటే మహేష్, ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి రమ్య కుటుంబం ఏముంటోంది? రమ్య కుటుంబం ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది? ఖచ్చితంగా రమ్యను చనిపోయింది కాబట్టి ఇప్పటికీ ప్రవీణ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రవీణే రమ్యను చంపాడంటూ ఇప్పుడు రమ్యకు సంబంధించిన బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే పోలీసులు కూడా ఇప్పటికీ ఇరు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధారాలు సేకరించి ఎటువంటి పరిస్థితులు గతంలో వీరు ఎక్కడెక్కడ తిరిగేవారు, రమ్యకు ప్రవీణ్కి ఎటువంటి సంబంధాలు అని చెప్పి అనే కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు నిజ నిర్ధారణ చేసి చెప్పిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది సజిన్. రైట్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అఫ్కోర్స్ ప్రవీణ్కి సంబంధించి కోలుకొని తను మాట్లాడితే కనుక కేసు మలుపు తిరిగే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, వాళ్ళేమంటున్నారు? ఖచ్చితంగా ఇలా అఫెన్స్ జరిగిన సందర్భం బట్టి చూస్తుంటే
రమ్యపై కత్తిపోట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటు ప్రవీణ్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనికి సంబంధించి మరి రమ్యను అమితంగా ప్రేమించేటువంటి ప్రవీణ్ మరి చంపాడా లేదు అంటే ఎవరైనా వీరిద్దరిపై దాడి చేసి చంపారనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుంటే మాత్రం ఎవరైందని చెప్పి ప్రధానంగా తెలిసే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం ఇప్పటికే ఒక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సచిన్ రైట్ మహేష్, మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనుకోవడంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం స్థానికంగా సంచలనంగా మారింది. రామచంద్రపురంలో అనుమానాస్పద స్థితిలో రమ్య అనే మహిళ మృతి అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడు ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ప్రవీణ్కు చికిత్స అందించడం జరుగుతోంది. కొంతకాలంగా రమ్య ప్రవీణ్ ప్రేమించుకుంటున్నారు. రమ్య మెడపై కత్తిపోటు గాయాలు గుర్తించడం జరిగింది. అక్కడ స్థానికులు ఇది బల్వాన్ మరణమా లేకపోతే హత్యనా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. రమ్యను ప్రవీణే చంపేసి ఉంటాడనే అనుమానం కూడా ప్రస్తుతం అక్కడ వ్యక్తమవుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు రమ్య ప్రవీణ్కు సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ స్థానికులు కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. రామచంద్రపురంలో అనుమానాస్పద స్థితిలో రమ్య అనే మహిళ మృతి చెంది కనిపించింది. ప్రియుడు ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొంతకాలంగా రమ్య ప్రవీణ్ ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. రమ్య మెడపై కత్తిపోటు గాయాలు గుర్తించడం జరిగింది. ఇది బల్వాన్ మరణమా లేకపోతే ఎవరైనా చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. రమ్యను ప్రవీణే చంపేసి ఉంటాడంటూ కూడా అనుమానం వ్యక్తమవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సంగారెడ్డిలో సంచలనంగా మారింది రమ్య మరణం. సంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిందా? దీనికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. అక్కడ రామచంద్రపురంలో అనుమానాస్పద రీతిలో రమ్య మృతి స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడు ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొంతకాలంగా రమ్య ప్రవీణ్ వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ రమ్యకు సంబంధించి ఆ మృతదేహం మీద మెడపై కత్తిపోటు గాయాలను గుర్తించడం జరిగింది. ఇదే ప్రస్తుతం అందరికీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఎవరైనా చంపేసి ఇది ఇన్ఫ్యాక్ట్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇటు ప్రవీణే రమ్యను చంపేసి తను కూడా బల్వన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇద్దరు కూడా బల్వన్ మరణానికి సంబంధించి నిర్ణయం తీసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని చనిపోతాం అనుకునే క్రమంలో అటువంటి ఆలోచన చేయడం జరిగిందా? అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇటు ప్రవీణే రమ్యను చంపేశాడా?